గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అమ్మటం గొప్ప విషయం కాదు. నేను అనేది ఇది మెటీరియలిస్టిక్ అండి. ఇప్పుడు మెటీరియలిస్టిక్ థింగ్స్, అందుకనే ఇప్పుడు నా థింకింగ్ వేరండి. ఇప్పుడు డబ్బు అనేది ఒక రేంజ్ వరకే డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక రేంజ్ వరకు డబ్బులు సంపాదిస్తాం, ఆ తర్వాత డబ్బులు మనం సంపాదించేస్తాం, బానిస అయిపోతాం. అది పెద్ద అడిక్షన్ అండి. దాని అంత పెద్ద జబ్బు ఇంకోటి లేదు. సిగరెట్లు, మందు, గ్యాంబ్లింగ్ కాదు, డబ్బు పిచ్చి అనేది ఒక పెద్ద జబ్బు. ఇప్పుడు అది గనక ఆ గ్రిప్లోకి వెళ్తే మనుషులు కనపడరు, హార్ట్లు కనపడవు, ఏవి కనపడవు. మర్డర్ చేసినా డబ్బులు సంపాదించాలి, బ్రదర్ చచ్చిపోతే ఆస్తి వస్తుంది మనకి సగం, ఫాదర్ చచ్చిపోయి ఎప్పుడు చేస్తాడా, డబ్బులు ఇస్తాడు, ఈ ఆలోచనలు కదా ఉండేది ఫైనలీ. అండ్ డబ్బుకు కూడా ఒక లిమిట్ ఉంటుందండి. మీరు క్లియర్గా ఆలోచిస్తే ఎంతమంది వేల కోట్లు పెట్టుకుని ఏం చేస్తున్నారండి లైఫ్లో? నాకు ఉందంటున్నారు, ఓకే, ఉండి ఏం చేసుకుంటున్నారు? నిద్రలేదు కొంతమందికి కాన్స్టిపేషన్, కొంతమందికి డయేరియా, రకరకాల మనుషులు. కొంతమంది వేల కోట్లు సంపాదించి జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అంటే జెన్యున్ క్రైమ్ చేశారో లేదో పక్కన పెట్టండి, కన్విక్షన్ పక్కన పెట్టండి. ఐఎమ్ సేయింగ్ వాట్ ఈస్ ద ఫైనల్. అందుకనే నేను డబ్బులు అనేది దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ తప్ప, శుభలగ్నంలో డైలాగ్ లైఫే కాదు, ఇది మొత్తమే డబ్బే లైఫ్ కాదు అనే దాని మీద ఈ గ్యాంబ్లింగ్ కూడా ఐ వుడ్ సే దాంట్లోంచి వచ్చిన ట్రేటేనండి. అంటే ఇది నేర్చుకోగలగాలి, ఇవ్వటమో లేకపోతే పోవటం అనేది నేర్చుకోగలిగితే బాగుంటుంది లైఫ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ డూయింగ్ ఫైన్ అండి. ఒకప్పుడు నా కారు ల్యాండ్ క్రూజర్ ప్రాడో. దట్ వాజ్ ద బెస్ట్ కార్, ఇండస్ట్రీలోనే బెస్ట్ కార్ నేను కొంది. 3-4 ఏళ్ళు ఉంది. పొద్దున్నే స్నానం చేసి బయటకు వచ్చి చూశాను, కారు కనపడుతుంది. దీని మీద నాకేంటి అటాచ్మెంట్ అసహ్యంగా అనుకున్నాను. కారు మీద అటాచ్మెంట్ ఏంటి? అమ్మేయన్నా అంతే, ఇమ్మీడియట్గా అమ్మేయన్నా. అప్పటికి మీ బ్యాడ్ పొజిషన్ లేదు, శుభ్రంగా ఉన్నా. నేను కొంద 25 lakhsకి. సరే డెస్పరేట్ మామూలుగా నేను అమ్మేయన్నాక పట్టించుకోండి పెద్దగా. ఎవరో 9 లక్షలు 10 లక్షలు అన్నాడు, తీసుకుపో అన్నా. ఇక దాని గురించి డిస్కషన్ వద్దు. సో దట్ ఈస్ హౌ ఐ ఫీల్. లెట్టింగ్ గో, వదలగలిగితే చేయి నొప్పి పట్టదు, పట్టుకుంటేనే చేయి నొప్పి పడుతుంది. ఇది నాది అంటే మనం వీఆర్ టార్చరింగ్ అవర్ మైండ్ అండ్ బాడీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మిగతా అన్నీ మర్చిపోతున్నాం. ఎంతమంది పేరెంట్స్ని కలుస్తున్నారండి, ఎంతమంది కలిసి ఉంటున్నారు ఫ్యామిలీలో, ఎంతమంది హస్బెండ్ అండ్ వైఫ్ హ్యాపీగా ఉంటున్నారు. డబ్బు విషయంలో కూడా ఎన్ని డివోర్సులు జరుగుతున్నాయి. సో ఆల్ దిస్, ద మెయిన్ విలన్ ఇన్ లైఫ్ ఇస్ మనీ అండి. సో అందుకనే నేను ఆ మనీ అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదనే నా ఫిలాసఫీ అండి. బికాజ్ నేనేంటి, నాకున్న డబ్బు నాకు చాలా తక్కువ ఉందండి నిజం చెప్పాలంటే. అది కూడా మళ్ళీ తిరిగి సంపాదించింది. కానీ నేను నా ఫస్ట్ క్లాస్లో వెళ్తాను, నా 5-star హోటల్లో ఉంటాను, నా ఫ్యామిలీ అట్లాగే వెళ్తుంది, ఫ్యామిలీ అలాగే ఉంటుంది. వాళ్ళకి ఎంత మిగిలితే అంత పిల్లలకి ఇస్తాం అంతే. ఎవడు రూల్ పెట్టలేదు 1,00,000 కోట్లు ఇవ్వాలని. వాళ్ళ బతకాలి. ఇవ్వగలిగితే ఇవ్వలేకపోతే నోరు మూసుకు కూర్చో అంతే. అండ్ మీకు బ్యాడ్ ఫీల్, కొంత ఫ్రస్ట్రేషన్ కూడా ఉందండి దీంట్లో. బికాజ్ ఆ ఒక్క దృష్టితోనే చూస్తున్నారు జనాలు. పొద్దున్న లెగిస్తే ఎలా మోసం చేద్దాం, ఎవరిని బకరా చేద్దాం అనే పద్ధతిలో ఎంతమంది ఉన్నారు అంటే నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూనే ఉంది. అందుకని ఐ డోంట్ గో ఫర్ పార్టీస్ అండి. పార్టీస్కి వెళ్తాం, ఓకే, ముందు కొట్టేస్తాం, రాత్రి అంతా ఒకరికి వాళ్ళు మాట ఇచ్చేస్తాం, రేపు మనం అది చేసేద్దాం, ఫోన్ కూడా ఎత్తారు రేపు. సో అల్టిమేట్లీ దానికి ఎంత వాల్యూ ఉందో చూడండి, మనకి ఎంత వాల్యూ ఉందో చూడండి. సో మనిషికి వాల్యూ ఇస్తున్నావా, డబ్బుకి వాల్యూ ఇస్తున్నావా అనేది ఇంపార్టెంట్ పాయింట్. మీరు అన్నారు ఇప్పుడు నా 5-starలో ఉండాలి, నా ఫ్యామిలీని అలాగే. నేను 5-starలోనే ఉంటాను, 150 రూపీస్ రూమ్లో కూడా ఉంటానండి. అది కూడా ఉంటా. ఐఎమ్ టెలింగ్ ఐ కెన్ అఫోర్డ్. అంటే నేను మీ బ్యాడ్ ఫేజ్లో కూడా అలా ఫ్యామిలీకి చూపించారా? అలా చూపించని పరిస్థితి కూడా వచ్చిందా మీకు? వచ్చిందండి సిచ్యువేషన్. అంటే ఒకటి ఏంటంటే ఆ ఫ్యామిలీకి చాలా వరకు లాస్ట్ 1 year వరకు ఏం తెలియదు, అది నేనేం చెప్పలేదు ఎవరికి. సో ఐ హ్యాడ్ టు మెయింటైన్. వాళ్ళు అడిగింది ఇవ్వటం వరకు చేసాం, అంతవరకు చేసాం. అప్పు చేశాను 60% ఇంట్రెస్ట్ కట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో అవన్నీ దట్ ఈస్ మై ప్రాబ్లం. పెళ్లి చేసుకున్నాం, పిల్లలు కన్నాం, వాళ్ళని చూసుకోవాలి, ఎలా చూసుకుంటాం అనేది నా ప్రాబ్లం.
సో అది అప్పు చేశాను, దానివల్ల అప్పులు పెరిగిపోయినాయి, ఇంట్రెస్ట్లు పెరిగిపోయినాయి, వాట్ ఎవర్ హ్యాపీ. అది నేను పడ్డాను, ఆ గొడవంతా నేను పడ్డాను. ఏమంటే కంపేర్ చేసుకుంటే వాట్ ఈస్ మై ప్రాబ్లమ్ ఇన్ లైఫ్? ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్. ప్రాబ్లం ఉందనుకుంటే ప్రాబ్లం అండి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సంజు సినిమా చూశానండి, సంజయ్ దత్ లైఫ్ చూశాను. ఆ లైఫ్ చూసిన తర్వాత నా లైఫ్ ఎంత గొప్ప, ఎంత హ్యాపీగా ఉంది. సో రివర్స్లో ఫీల్ అయితే నోబడీ హ్యాపీ. సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కడ ఉంటుంది? నేను అందరికీ చెప్పేది ఒకటేనండి. ఇప్పుడు నేనున్నాను, జగపతి బాబు ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడు. దీని కింద ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరికంటే పైన ఉన్నా కదా. అక్కడ చూస్తా, అక్కడికి వెళ్తే బాగుంటుందని ఆలోచిస్తా, కానీ ఇక్కడ హ్యాపీగా ఉన్నా. అలా ఆలోచించగలిగితే విల్ హ్యావ్ మచ్ మోర్ లవ్ ఇన్ ద సొసైటీ. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. నేను ఇంతకుముందు ఇప్పుడు ఇల్లు అమ్మేయటం అనేది అసలు నేను లేను కూడా లేను యాక్చువల్లీ. ఇల్లు అమ్మేసినాక నేను వైజాగ్లో లెజెండ్ షూటింగ్ చేస్తాను, వైఫే ఖాళీ చేశారు. సో అసలు ఇల్లు అమ్మేస్తున్నారు, బయటికి వెళ్ళిపోతున్నాం అనే ఫీలింగ్ నాకు లేనే లేదు. టు ప్రూవ్ దట్ రీసెంట్గా ఒక పర్టికులర్ విజువల్ నేను షూట్ చేసుకున్నాను వేరే దానికి. ఆ ఇంటి ముందే నేనే కావాలని తీసుకెళ్ళి కెమెరా పెట్టి గేట్ బయట నుంచుని, ఒకప్పుడు నా ఇల్లు ఇది, ఇప్పుడు ఇల్లు అదే, అడ్రస్ అదే, పేరు మారింది, అంతే జరిగింది, అంతకంటే ఏమీ జరగలేదు. ఈ ఇల్లు పోవడం వల్ల నాకేం పెద్ద నష్టం కలగలేదు, ఇంతకంటే పెద్ద ఇల్లే కట్టుకోగలను. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ అనేది ఇంతకుముందే చెప్పాను. వాటి మీద ప్రేమ పెంచేసుకుంటే మనం ఎందుకండి ఇంకా. సరే కావాలి, ఇల్లు ఉంటే బాగుంటుంది. బ్రహ్మాండమైన ఇల్లు కట్టడం చాలా ఖర్చు పెట్టి చాలా మంచి ఆర్కిటెక్ట్, బ్రహ్మాండమైన ఇల్లు, అందరూ వచ్చేవారు, అందరికీ విపరీతంగా వచ్చేది, అందరికీ 300 రోజులు భోజనం పెట్టేవాడిని. సో దర్ వండర్ఫుల్ టైమ్స్ వీ హ్యాడ్, ఆల్ దట్ ఈస్ ఓకే ఫైన్. బట్ సిచ్యువేషన్ అది అయితే ఏమవుతుంది ఏమంటే, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే పేషెంట్ని చూడటానికి ఒక రూమ్కి వెళ్తే పేషెంట్ చచ్చిపోయాడు, వేరే పేషెంట్ వచ్చేసాడు, పేరు మారిపోయింది, అక్కడ మనిషే పోయాడు అక్కడ. అంత సింపుల్గా జరుగుతుంది. ఇల్లు, కారు ఇట్లాంటివన్నీ అంత సీరియస్గా తీసుకుంటే ఐ డోంట్ థింక్ యూఆర్ గివింగ్ వాల్యూ టు యువర్ లైఫ్. ఉన్నాయండి, అన్ని డబ్బులు ఉంటే ఏదన్నా చేసుకోండి లైఫ్లో, ఆల్ దట్ ఈస్ ఓకే. ఆ ఇల్లు మన ఇండస్ట్రీ వాళ్ళే కొన్నారా లేదా బయట వాళ్ళు? లేదు, బయట రమేష్ గారు అని బయట.